నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంప్రోక్షణ తర్వాత తెరుచుకున్న ఆలయాలు. తిరుమలలో ఏకాంతంగా సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు. మద్యం కేసు నిందితులకు బెయిల్పై హైకోర్టులో సిఐడి సవాల్. అత్యవసర పిటిషన్లపై నేడు విచారణ జరపనున్న ధర్మాసనం. శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద ప్రవాహం. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల. కూటమి ప్రభుత్వ పాలనలో పర్యాటకానికి కొత్త సొబగులు. 15 నెలల్లోనే 10,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు. రష్యాపై ఒత్తిడి పెంచే దిశలో అమెరికా. అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమన్న ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం వేళ చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపించాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా బయటకొచ్చి గ్రహణాన్ని తిలకించారు. గ్రహణం వేళ మూసివేసిన తిరుపతి సహా మిగిలిన ఆలయాలన్నింటినీ సంప్రోక్షణ తర్వాత తెరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణం దాల్చాడు. ప్రపంచంలోని దాదాపు 85% మందికి గ్రహణం కనిపించింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణంగా కనిపించగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక గ్రహణం పూర్తిగా వీడింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. విజ్ఞాన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు, సామాన్య ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఖగోళ అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందించారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, జైపూర్, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చంద్రగ్రహణాన్ని తిలకించారు. 2022లో చివరిసారిగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణం సమయంలో మూసుకున్న దేశంలోని ప్రధాన ఆలయాల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరిచారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మూసివేశారు. గ్రహణం వేయడంతో తెల్లవారుజామున పుణ్యహవచనం, శుద్ధి కార్యక్రమం చేసి 2 గంటల 45 నిమిషాలకు తెరిచారు. గ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచే అన్న వితరణ లేకపోవడంతో భక్తులకు టీటీడీ పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్లను అందించింది. సంప్రోక్షణ, పూజల తర్వాత శ్రీశైలం మల్లన్న, సింహాద్రి లక్ష్మీనరసింహస్వామి, విజయవాడ దుర్గమ్మ దర్శనానికి అనుమతి కల్పించారు. అటు భద్రాచలంలోని రామాలయం ఆలయ తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకున్నాయి. సుప్రభాత సేవ తర్వాత గోదావరి జలాలతో ఆలయ శుద్ధి చేశారు. 7 గంటల 30 నిమిషాల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉదయం 3 గంటల తర్వాత తెరిచి సంప్రోక్షణ చేశారు. అనంతరం సుప్రభాత సేవ, బిందె తీర్థం, బాలభోగం, పూజలు నిర్వహించారు. 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 172,884 క్యూసెక్కులు నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 179,389 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,812 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 83,262 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 884.30 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 211.47 టీఎంసీలుగా ఉంది. మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు రాత్రి సిఐడి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. సిఐడి చేసిన అత్యవసర విచారణ అభ్యర్థనను హైకోర్టు రిజిస్ట్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లగా సోమవారం సంబంధిత బెంచ్ విచారణ జరిపేందుకు సీజే అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అభియోగ పత్రం, అనుబంధ అభియోగ పత్రం అసంపూర్తిగా ఉందనే భావనకు వచ్చి ఏసీబీ కోర్టు పొరపాటున నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందన్న సిఐడి నేర ఘటనకు సంబంధించి కోర్టు ముందున్న ఆధారాలను పరిగణలోనికి తీసుకోవడంలో న్యాయస్థానం విఫలమైందని పిటిషన్లో పేర్కొంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిగణలోనికి తీసుకోలేదని, నేర ఘటనకు సంబంధించిన మొత్తం సొమ్మును రాబట్టలేదనే కారణంతో నిందితులకు బెయిల్ ఇవ్వటం సరికాదంది. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయమని, ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో సిఐడి విజ్ఞప్తి చేసింది. మంత్రి నారా లోకేష్ నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండటంతో ఢిల్లీలో టీడీపీ ఎంపీలను ఆయన సమన్వయం చేయనున్నారు. ఆదివారం కోయంబత్తూరులో పర్యటించిన ఆయన ఈ మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సిద్దమయ్యాయి. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో 3 పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలివస్తారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు. 15 నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ 6 హామీల అమలు, అభివృద్ది కార్యక్రమాల్ని సభా వేదికగా వివరించనున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే సందేశాన్ని ప్రజలకు 3 పార్టీల కార్యకర్తలకు అందించనున్నారు. సామాజిక పింఛన్ల పెంపు, దీపం 2.0 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెగా డిఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పారిశ్రామిక పెట్టుబడులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ సహా పలు సంక్షేమ అభివృద్ది పథకాల ప్రయోజనాల్ని నేతలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, చేనేత సహా అన్ని వర్గాల అభివృద్ది, సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్ని సభలో చెప్పనున్నారు. హంద్రీనీవా కాల్వల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు నీరు అందించిన విషయాన్ని తెలపనున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ సభను కూటమి నాయకుల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం అనంతపురంలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో మంత్రులు ఇతర నాయకులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. సభా నిర్వహణ, హెలిప్యాడ్, పార్కింగ్, వచ్చే ప్రజలకు భోజనం, తాగునీటి వసతులపై చర్చించారు. తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖ నగరం సిద్దమవుతోంది. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో వచ్చే నెలలో 5 అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ఈటీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించింది, ఎన్నో విజయాలని
క్రికెట్కి ఇచ్చింది. అటువంటి ఏసీఏ వీడీసీఏ స్టేడియం ప్రపంచ మహిళల క్రికెట్ పోటీలకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం మనతోటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. విశాఖపట్నం చాలా సెంటిమెంట్ స్టేడియం. ధోని కావచ్చు, అందరూ అనేక క్రీడాకారులకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఇచ్చింది. అటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం ఈ రోజున ప్రపంచ మహిళల క్రికెట్ పోటీలకి వేదిక అవుతోంది. ఎప్పటి నుంచి పోటీలు జరుగుతాయి, ఏ రకంగా ఆతిథ్యం ఇస్తున్నారు? అక్టోబర్ లో జరుగుతాయండి. మహిళా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. 5 మ్యాచ్లు ఫస్ట్ టైం ఆంధ్రాకి వరల్డ్ కప్ రావటం, అది మహిళా వరల్డ్ కప్ రావటం మనకి శుభదాయకం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ వరల్డ్ కప్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని చేయటం జరుగుతుంది. ఈ స్టేడియం ని టోటల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మార్చడం జరిగింది. ఒక 5 నెలల క్రితం హాలోజన్ ల్యాంప్స్ చేసి ఎల్ఈడి లైటింగ్, అంటే ఎక్కువ నైట్ మ్యాచెస్ జరగడానికి ఇల్యూమినస్ కావాలని చెప్పేసి దానికి చేయడం జరిగింది. అలాగే వికెట్స్ కానీ లేకపోతే కామన్ ఎమ్యూనిటీస్ లైక్ టాయిలెట్స్, వాటర్ అండ్ ఎంట్రన్స్ గేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మీ లాట్ ఆఫ్ చేంజెస్ చేసాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి తగ్గట్టు చేసాం. కార్పొరేట్ బాక్స్ ని కూడా మొత్తం అంతా అధిగమించడం జరిగింది. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతుంది. ఇది ఇక్కడ రావడానికి దీని వెనుక ఉన్నటువంటి కృషి ఏమంటారు? మా టీం ఫస్ట్ ఫోకస్ యాక్చువల్గా దీన్ని ఇంటర్నేషనల్ మార్పు చేయాలని చెప్పేసి అనుకున్నాం. దాని ప్రకారం కమిటీ అంతా కూర్చొని దీన్ని ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇవన్నీ చేంజెస్ చేయాలని చేసిన తర్వాత ఫస్ట్ ఐపీఎల్ మ్యాచెస్ రావడింది. జిఎంఆర్ వాళ్ళు ఢిల్లీ డేర్ డెవిల్స్ వైజాగ్ ని మెయిన్ స్టేడియం గా తీసుకోవడం జరిగింది. ఆ వైజాగ్ ఐపీఎల్ జరిగిన టైంలో ఐసీసీ చైర్మన్ గారు, బీసీసీ ప్రెసిడెంట్ అందరూ వీక్షించడం జరిగింది. వచ్చి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇస్తామని చెప్పారు. ఆ తరుణంలో వాళ్ళు మనకిచ్చిన మాట ప్రకారం ఇవాళ ఐసీసీ వరల్డ్ కప్ రావడం జరిగింది. ఇక్కడ మహిళల వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు తిలగించడానికి విశాఖ వాసులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాసులకు కావచ్చు, ఎలాంటి అవకాశం కల్పిస్తున్నారు? ఈ మ్యాచ్లు ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఏసీఏ మేము ఆర్గనైజింగ్ ఇది చేస్తూ ఉంటాం. కానీ ఇది ₹100 టికెట్గా నిర్ణయించారు. మేము ప్రత్యేకంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకి, మహిళలకి, చిన్నపిల్లలు ఆట మీద ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం. కొన్ని స్కూల్స్ని 5 మ్యాచ్లు ఉన్నాయి కూడా ఒక్కో రోజు 1-2 స్కూల్స్ 3 స్కూల్స్ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది అన్నది మన ఆలోచన. అంటే క్రికెట్తో పాటు ఇతర క్రీడల అభివృద్ధికి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఏ రకంగా క్రీడాభివృద్ధికి మీ హయాంలో ఏసీఏ అనేక కార్యకలాపాలు చేస్తుంది, అనేక కార్యక్రమాలు చేస్తుంది. క్రీడాభివృద్ధికి ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తారు? క్రీడాభివృద్ధికి మొన్న ఒక 10 రోజుల క్రితం మా మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఇండియన్ ఉమెన్ టీంతో కూర్చున్నప్పుడు మహిళల్లో క్రీడల్లో ఉన్న సమస్యలు, కొత్తగా చేయవలసిన విషయం మీద ఒక ప్యానెల్ డిస్కషన్ చేశారు. చాలా మంచి డిస్కషన్. ఆ డిస్కషన్ అవ్వటం వలన మాకు కూడా ఒక ఆలోచన కలిగింది. మనం స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎలా ఎంకరేజ్ చేయాలి అంచేత ఆయన ఒక ప్రణాళిక మాకు దిశానిర్దేశం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మేము కూడా పిల్లలకి, స్కూల్ చదివే పిల్లలకి మనం ఎలా ఎంకరేజ్ చేద్దాం, స్టైఫండ్ ఇద్దామా లేకపోతే ఇంకోటి చేద్దామా, ఇలాగా కొత్త ఆలోచనలు అన్నీ కూడా ఆ రోజున ఇండియా ఆడే క్రీడాకారులు మంత్రి లోకేష్ గారికి చేయడం జరిగింది. ఒక మహిళలకు ప్రాధాన్యత ఉన్నట్టు ఒక స్టాండింగ్ మహిళ పేరు పెట్టండి, ఇటువంటి కొన్ని సూచనలు చేశారు. ఆయన అన్ని స్వాగతించారు. మొదటి రోజు ఆయన రావడం జరుగుతుంది. ఆయన అన్న మాట ప్రకారం మహిళలకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నామో మేము చూపిద్దాం ఆ రోజున అని చెప్పారు. ఒక ప్రణాళికతోనే వస్తారు. ఎలా దీన్ని నిర్వహిస్తారు? అలాగే అందరినీ సమీకృతం చేసుకోవడం, విశాఖలో ఉన్నటువంటి వివిధ శాఖలను సమన్వయం చేసుకోవడం, ఏ రకంగా ప్రణాళిక చేసుకున్నారు? ఒకటి సంతోషదాయకమైన విషయం ఏంటంటే విశాఖపట్నంలో ఆల్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్ అండి. పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ లాస్ట్ 2 మ్యాచ్లు ఏపీఎల్ జరిగినప్పుడు చూసాం. దే ఆర్ వెరీ మచ్ కోఆపరేటివ్. వాళ్ళు ఇమీడియట్గా మనకి మెన్ పంపించి సెక్యూరిటీ విషయాలు కానీ, ప్రతి విషయంలో జీవీఎంసీ కానీ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చేస్తున్నారు. అంచేత ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాకు ఏ విధమైన అడ్డంకులు లేవు. అలాగే ఒక రూల్స్, వికెట్ ఇటువంటి విషయంలో కూడా ప్రస్తుతం వరకు ఏ విధమైన అడ్డంకులు ఉండవని చెప్పేసి భావిస్తున్నాం. ఐసీసీఐ ఉమెన్ వరల్డ్ కప్కి విశాఖపట్నం స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అక్టోబర్ నెలలో అద్భుతమైన మ్యాచ్లకి అన్ని ఏర్పాట్లు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం అంతా పూర్తి చేసింది. వచ్చేటువంటి నెలలో అద్భుతమైన మ్యాచ్లు, క్రికెట్ పండుగకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. జగన్ పాలనలో కలతప్పిన పర్యాటక రంగానికి కొత్త శోభ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి అనేక రాయితీలు ప్రకటించడంతో 15 నెలల్లోనే 10,644 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.
వీటి ద్వారా 8,080 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 698 కోట్ల రూపాయలతో ఇప్పటికే 88 ప్రాజెక్టులు ప్రారంభమై 3,554 మందికి ఉపాధి లభిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉండడంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా సాహస పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. హోటళ్లలో 50,000 గదులతో పాటు హోంస్టేల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. క్యారవాన్ పర్యాటకంపైన త్వరలో ప్రత్యేక విధానం ప్రకటించనుంది. కేంద్ర సహకారంతో వివిధ పథకాల కింద 374.55 కోట్లతో సందర్శనీయ ప్రాంతాల్ని అభివృద్ది చేస్తోంది. వైసీపీ హయాంలో లేని పారిశ్రామిక హోదా, క్యాపిటల్ సబ్సిడీ, క్వాలిటీ సర్టిఫికేట్, ఉద్యోగాల కల్పనపై రాయితీలు ఇవ్వడంతో పాటు తాగునీటి ఛార్జీలు, మురుగునీటి శుద్ధి, ఆస్తి పన్నుపై పరిశ్రమలకిచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి ఇస్తోంది. రాష్ట్ర పర్యాటక విధానం 2024-29, భూ కేటాయింపుల విధానం, ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం, సాహస పర్యాటక కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడనున్నాయి. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రసాద్ పథకం కింద 25,32 లక్షల రూపాయలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సాస్కీ పథకం కింద 172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి అభివృద్ది పనులు చేపడుతున్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127.39 కోట్లు వెచ్చిస్తున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 49.49 కోట్ల రూపాయలతో అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ది చేస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ది పనులు పర్యాటక రంగ అభివృద్దిలో కీలకం కానున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పర్యాటకులకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 673 కోట్లు, కేంద్రం 207 కోట్లు కలిపి మొత్తం 880 కోట్లు ఈ రంగంలో వెచ్చించగా 2019-24 మధ్య వైసీపీ హయాంలో 168 కోట్లు, 45 కోట్లు కలిపి కేవలం 213 కోట్లే వ్యయం చేశారు. టీడీపీ హయాంలో 2014-15లో కనిష్టంగా 13 కోట్లు ఖర్చు చేస్తే 2017-18లో గరిష్టంగా 200 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లోనూ 190 కోట్లు వెచ్చించారు. వైసీపీ ప్రభుత్వంలో 2021-22లో కనిష్టంగా 8 కోట్లు, గరిష్టంగా 2019-20లో 99 కోట్లు ఖర్చు చేశారు. ఏ ఏడాది 100 కోట్ల రూపాయలు వెచ్చించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. 2029 నాటికి పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం యత్నిస్తోంది. అమెరికా విధించిన సుంకాలతో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి శత్రువయ్యారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఇద్దరూ స్నేహితులైనప్పటికీ సుంకాలు విధించకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ట్రంప్ తన స్నేహితుడు ఫిరేక్ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ ఇచ్చిన నినాదాలు అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానాన్ని దిగజార్చాయని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురిగిలో విలేకరులతో మాట్లాడిన ఖర్గే దేశం పలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న అలీన విధానాన్ని గుర్తుంచుకొని ఆ మార్గాన్ని కొనసాగించేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. సవరించిన జీఎస్టీ పన్నుతో పేదలకు ప్రయోజనం చేకూరితే దాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. సరైన పన్ను విధానం రూపొందించలేక కేంద్రం గత దశాబ్ద కాలంగా ప్రజలను హింసించిందని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకే విపక్షాలన్నీ ఐక్యతతో ఉన్నాయని ఖర్గే చెప్పారు. రష్యాపై రెండో విడత సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శ్వేతసౌధం వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో రష్యాపై అదనపు సుంకాలు విధిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానమిచ్చారు. మాస్కోపై అదనపు టారిఫ్లు విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికాతో పాటు ఐరోపా సమైక్య దేశాలు ద్వితీయ సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెస్సెంట్ చెప్పిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై అమెరికా ఇప్పటికే 50% సుంకాలు విధించింది. యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేపట్టారు.
ఓ డ్రోన్ దక్షిణ ఇజ్రాయెల్లోని రమోన్ విమానాశ్రయాన్ని తాకింది. ప్యాసింజర్ టెర్మినల్లో అద్దాలు పగిలి ఒకరికి గాయాలయ్యాయి. తమ ప్రధానిని ఇజ్రాయెల్ అంతమొందించిందని దానికి ప్రతీకారంగా హూతీలు దాడులు చేపట్టారు. ఓ డ్రోన్ అనూహ్యంగా ఇజ్రాయెల్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని విమానాశ్రయంపైకి దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గగనతలాన్ని కాసేపు మూసివేశారు. పలు విమానాలకు దారి మళ్లించారు. హూతీలు అనేక డ్రోన్లను ప్రయోగించారని, చాలా వాటిని తమ సైన్యం కూల్చివేసిందని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఓ డ్రోన్ మాత్రం రమోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్లోకి దూసుకెళ్లినట్లు చెప్పింది. నష్టం పరిమితంగానే ఉండటంతో కొన్ని గంటల్లోనే ఎయిర్పోర్టు కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని వెల్లడించింది. అటు ఈ దాడిని పకడ్బందీ మిలిటరీ చర్యగా పేర్కొన్న హూతీలు శత్రుదేశపు విమానాశ్రయాలు ప్రమాదంలో ఉన్నాయని, విదేశీయులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పెద్దపేగు క్యాన్సర్ను నిరోధించే వ్యాక్సిన్ను రష్యా శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. వ్యాక్సిన్ విజయవంతంగా 3 తప్పనిసరి ప్రీ క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకుందని, అది భద్రత సహా క్యాన్సర్ను నిరోధించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసిందని రష్యా ఫెడరల్ మెడికల్ అండ్ బయాలజికల్ ఏజెన్సీ తెలిపింది. కణితి పెరుగుదల 60 నుంచి 80% వరకు నెమ్మదించడం సహా కణితి పరిమాణంలో తగ్గుదలను పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. కొలాన్ క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులకు ఇచ్చేందుకు సిద్ధమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం కొలాన్ క్యాన్సర్కు పూర్తి స్థాయిలో ఆమోదించిన టీకా లేదు. వివిధ దేశాల్లోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు రూపొందిస్తున్న టీకాలు క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలనిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా శాస్త్రవేత్తల ప్రకటన మరింత ఊరటనిస్తోంది. అక్టోబర్లోనే ఈ వ్యాక్సిన్కు క్లినికల్ ఉపయోగం కోసం నియంత్రణ అనుమతులు లభించే అవకాశం ఉంది. అదే జరిగితే పెద్దపేగు క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేసిన తొలి దేశంగా రష్యా నిలవనుంది. ఒక్కో డోస్ ధర 3 లక్షలు ఉంటుందని, దీన్ని రష్యా పౌరులకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ వద్ద 20,000 కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు క్రిక్ బస్ ఓ కథనంలో తెలిపింది. గత 5 ఏళ్లలోనే బోర్డు సంపద దాదాపు 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ 1,623 కోట్ల మిగులు నమోదు చేసిందని, అంతకుముందు ఏడాది ఇది 1,167 కోట్లుగా ఉండేదని పేర్కొంది. ఈ నెల 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో 2024 అకౌంట్స్కు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలు బయటకొచ్చాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు బీసీసీఐ వద్ద 2019 నాటికి 6,000 కోట్లు మాత్రమే ఉండేవి. 2019లో రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంకు బ్యాలెన్స్ అండ్ క్యాష్ 6,059 కోట్లు ఉండేది. ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించింది పోగా మిగులు 20,686 కోట్లకు చేరిందని క్రిక్ బస్ కథనం తెలిపింది.